క్వశ్చన్ నంబర్ 5 చూద్దాం. ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్ కు సంబంధించింది. చాప్టర్ 3లో లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏముందంటే లైబ్రరీ వచ్చేసి ఫిక్స్డ్ ఛార్జ్ తీసుకుంటుందంట ఫస్ట్ 3 డేస్ కు. దాని తర్వాత డేస్ కు అడిషనల్ ఛార్జ్ తీసుకుంటుంది ఒక్కొక్క రోజుకు. సరిత ఏం చేసిందంటే 27 రూపీస్ పే చేసింది 7 డేస్ పెట్టుకొని. సూసి వచ్చేసి 5 డేస్ పెట్టుకొని 21 రూపీస్ పే చేసింది. ఇప్పుడు ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, ఎక్స్ట్రా ఛార్జ్ ఎంత కనుక్కోవాలి. లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ఫస్ట్ 3 డేస్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అనుకుందాము, ఎక్స్ అనుకుందాం ఫిక్స్డ్ ఛార్జ్ ను. అడిషనల్ ఛార్జ్ ఫర్ నెక్స్ట్ డే. తర్వాత రోజుకు ఒక్కొక్క రోజుకు అడిషనల్ ఛార్జ్ రూపీస్ అనుకుందాం. సరిత గివెన్ ఏమిచ్చాడంటే సరిత పెయిడ్ 27 రూపీస్ ఫర్ 7 డేస్. 7 డేస్ కు 27. ఫస్ట్ 3 డేస్ కు ఎక్స్, తర్వాత 4 డేస్ కు వైతో టోటల్ 27 కట్టింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత ఏమిచ్చాడు క్వశ్చన్ లో గివెన్ సూసి పెయిడ్ 21 రూపీస్ ఫర్ 5 డేస్. 3 డేస్ కు ఎక్స్, టోటల్ 5 డేస్ లో 3 డేస్ కు ఎక్స్, తర్వాత 2 డేస్ కు కలిపి టోటల్ 21 పే చేసాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకోవాలి. ఎక్స్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 27, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 21. దీన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింబల్స్ మారిపోతాయి. ఎక్స్ ముందర ఉండేటి వై ముందర ఉండేటి. 4 లో 2 పోతే 2y, ఇక్కడ 6. సో y ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2/2 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోతుంది. y వచ్చింది. దీన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4y ఈజ్ ఈక్వల్ టు 27, y వాల్యూ 3. 4 3s are 12, ప్లస్ 12 అటు సైడ్ పంపించండి, -12. 25 లో 12 పోతే 15. ఎక్స్ వై రెండు వచ్చేసాయి. దేర్ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 15 రూపీస్. అడిషనల్ ఛార్జ్ వై వాల్యూ 3 రూపీస్. ఫిక్స్డ్ ఛార్జ్ 15, అడిషనల్ ఛార్జ్ వచ్చేసి 3 రూపీస్. అంటే ఇక్కడ 15, ఇది 4 3s are 12, 15 ఒక 12 27, 15 2 3 are 6 21, టోటల్ 21. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం లో ఫిక్స్డ్ అడిషనల్ ఛార్జ్ అనేది మనం కనుక్కోవచ్చు. దీంతో చాప్టర్ 3 కంప్లీట్ అయింది.